ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912744747 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బుట్టాయిగూడెంలో ఆందోళన చేపట్టిన పీడీఎస్యు, పాల్గొన్న విద్యార్థులు. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పెండింగ్ లో ఉన్న కేసులను మీడియేషన్ పై రాజీ చేసుకోవచ్చని అవగాహన ర్యాలీ చేసిన జంగారెడ్డిగూడెం న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం కట్టుపదలవారిగూడెంలో జోరుగా సాగిన సుపరిపాలనలో తొలి అడుగు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. సముద్ర గర్భంలో అగంతం ఎగసిపడుతున్న నీరు ప్రకృతిలో ఏదైనా జరగడానికి సంకేతమా అని భావిస్తున్న శాస్త్రవేత్తలు. దెందులూరు మండలం సీతంపేట శివారు పంట పొలాల మధ్యన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ 2025-26 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దేశంలో వంట నూనెల వినియోగం పెరగడంతో విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఏలూరు జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో పాటు ఎటువంటి భారీ పరిశ్రమలు లేవని అన్నారు. సాంప్రదాయ పంటలైన వరి తదితర పంటలకు ఆదాయం తగ్గిపోవడంతో పాటు తరచూ ప్రకృతి వైపరీత్యాలకు లోనై రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం ఎకరానికి సుమారు 50,000 రూపాయల రాయితీలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తోటలో అంతర్ పంటల సాగుకు అవకాశం ఉంటుందని అన్నారు. సీతంపేట పంట పొలాల్లో డ్రోన్ల సాయంతో మందులు స్ప్రే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఇటీవల విద్యుద్ఘాతంతో మరణించిన కుటుంబానికి స్థానిక దాతలు అందించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, విజయవాడ ప్రాంతీయ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, వివిధ శాఖల మండల అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఈ యొక్క అమ్మాయిల మొక్కని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చదివిక మండలంలో ఉండవల్లి ఎందరయ్య గారు పొలంలో మొక్క నాటారు. రెండో మొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా, ఇన్ఛార్జి మంత్రివర్యులుగా ఒక హోదాలో మొక్కను నాటింది మన మనోహర్ గారే. ఇది కావాలని మనం ప్లాన్ చేసుకుని ఫోటోల కోసమో, లేదంటే జిల్లాకు వచ్చాం కాబట్టి ఏదో అడ్రస్ చేయాలి కాబట్టి ఒక మాట చెప్పి వెళ్ళిపోదామనో కాదు. దీని మీదే ఈ ఫ్యాక్టరీస్తో, సైంటిస్టులతో, రీసెర్చ్ సెంటర్లో స్వయంగా నేను వాళ్ళతో 2-3 గంటలు మాట్లాడాలి. క్షుణ్ణంగా ఆయిల్ ఫామ్ గురించి తెలుసుకోవాలి. మనం 5వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జిల్లాని టీడీపీ పెంచే దానిలో 3వ స్థానానికి తీసుకురావడం కోసం అహర్నిశలు మనం కష్టపడాలి. మీ దగ్గర ఏమైనా వినూతనంగా ప్లాన్స్ ఉంటే చెప్పండి, ప్రభుత్వంతో చర్చించి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మనోహర్ గారు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరుల్లో ఈ రోజున ఆయిల్ ఫామ్ను కొట్టింది ఇంకొకటి లేదనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. అద్భుతంగా మీరు ఆలోచించి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమస్యలపైన మాట్లాడుకోవడం అనే కోసం అనేక వెళ్ళారు. కేరళకి వెళ్ళిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చి ఆ రోజుల్లో 1993లోనే 89 నుంచి అయినా కానీ సరైన ఓపెన్ చేసి మాట్లాడితే రేపు మార్నింగ్ కార్యక్రమం ఉంది కానీ నా గురించి ఎవరు పట్టించుకోలేదు. ఏంటని అడిగితే పాపం వారి తండ్రి గారు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా ఉండి రిటైర్ అయిన తర్వాత మామిడి తోట పెట్టుకుని పాపం ఆ నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 12ంటికి అతను ఆ ఫోటోలు చూపిస్తే అసలు నిద్ర రాలేదు. ప్లాస్టిక్ ని మనమే రీసైకిల్ చేద్దాం. మనం ఎందుకంటే అంత పెద్ద కార్పొరేషన్ మనకి ఏలూరులో ఉంది కాబట్టి అక్కడే ఒక యూనిట్ పెట్టి ప్లాస్టిక్ ని మనమే రీసైకిల్ చేసి ఖచ్చితంగా ఉచితంగానే మనం వాళ్ళ అందరికీ కూడా ఆ కటింగ్ యంత్రాంగం మనం ఇంప్లిమెంట్ మనమే ఇచ్చేటట్టు 3-4 నెలల్లో ఎన్ఆర్జీ చేసే కార్యక్రమాలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా మనం అభివృద్ధి కావాలన్నప్పుడు ప్రతి కుటుంబానికి మేలు జరగాలి. సో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా రైతాంగానికి మనం అనుసంధానం చేసే విధంగా ఎన్ఆర్జీ తీసుకెళ్తే బాగుంటుందనే ఆలోచన అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం.
ఏలూరు మండలం చోదిమెల్ల గ్రామ సచివాలయం వద్ద మంగళవారం పశు వైద్య శిబిరం మరియు లేగదూడల అందాల పోటీలను జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి వెంకట రాధాకృష్ణయ్య సంయుక్తంగా ప్రారంభించి లేగదూడల జాతి తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేది పాడి పశువులని, పాడి పశువుల కొనుగోలుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుందని అన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని మంత్రి చెప్పారు. పల్లె సీమలో పశు వైద్య శిబిరం మరియు లేగదూడల అందాల పోటీలను ప్రారంభించి పాల్గొనడం వలన నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. దేశంలో మన రాష్ట్రం అన్ని రంగాలను అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఈ గ్రామంలో 400 పశు రైతు కుటుంబాలు ఉన్నాయని, ఇది మంచి శుభపరిణామమని అన్నారు. ఈ గ్రామంలో పశు వైద్య హాస్పిటల్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ లోపుగా పశు వైద్యాధికారిని వారానికి 4 రోజులు ఈ గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పశువులకు వైద్యం, మేలు జాతి పశువులు అందించి పాడి రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. లేగదూడలు, ఆవు పెయ్యలు అందాల పోటీలలో గెలిచిన మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా ట్రోఫీలు, మందుల కిట్లను ఆయా రైతులకు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, విజయవాడ ప్రాంతీయ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి గోవిందరాజు, మండల వివిధ శాఖల అధికారులు, పాడి రైతులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మొదటి ప్రైజ్ వచ్చిందనేది మరి మీరు నిర్ణయం తీసుకుని ఉంటారు. డెఫినెట్ గా రైతులందరూ కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏదైతే దానా కాడ నుంచి ప్రతి జాగ్రత్తలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకుని రైతుల పట్ల శ్రద్ధ వహిస్తూ మరి అన్ని కూడా ఏదైతే ఉన్నాయో పాలు సమృద్ధంగా ఉండడానికి కానీ వ్యాక్సినేషన్ కాడి నుంచి దానా కాడి నుంచి అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇదే విధంగా మరి గవర్నమెంట్ ప్రతి దాని మీద కూడా శ్రద్ధ వహించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మరి ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా రైతుల వల్ల శ్రద్ధ పడినప్పుడు రైతు వారీగా కూడా వాటిలో ఏదైతే ఉన్నాయో పశువులు ప్రపోజల్ మూవ్ చేసి, అంటే ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి మీకు ఒక వెటనరీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగేటట్టు తప్పకుండా ఈ ప్రాంతానికి తప్పకుండా మేము చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం నందు స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం హయాంలో అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు లీడర్ చాట్రాతి వీర వెంకట సత్యనారాయణ, బూత్ ఇన్ఛార్జ్ జలపతి శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు జయరాజు, టీడీపీ కార్యకర్తలు తోట ఆంజనేయులు, వీరవల్లి రామకృష్ణ, చాట్రాతి గణేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో వేగంగా ముందుకు సాగుతుందని వీర వెంకట సత్యనారాయణ అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ద్వారా తీసుకువెళ్తామని అన్నారు. సాగునీరు కోసం కృష్ణా డెల్టా రైతులు రోడ్డెక్కారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరు పెదపాడు రహదారిపై రైతులు, కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. కాలువ వదిలిన తరువాత గుర్రపు డెక్క, నాచు తొలగింపు వంటి పనులు చేపట్టి అధికారులు హడావిడి చేస్తున్నారని, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన అధికారులు, ప్రభుత్వం వైఫల్యాలకు రైతులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే సీజన్ లో సాగునీటి సమస్యపై రైతులు, కౌలు రైతులు ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి కేఈ కెనాల్ ను ఆధునీకరిస్తామని, సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని ఇచ్చిన హామీలు నీట మూటలుగా మిగిలాయని విమర్శించారు. రైతులు నారుమల్లు వేసుకుని నాట్లు వేసుకుంటున్న సమయంలో కాలువ బాగు చేసే పనులు చేపట్టడం పిచ్చి తుగ్లక్ తరహాగా ఉందని ఎద్దేవా చేశారు. దమ్ములు చేసుకోవడానికి నీళ్లు లేక ఆదురు దాటిపోతే పంట దిగుబడి రాదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అవసరమైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీటిని కృష్ణా కెనాల్ లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగును అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన రైతుల సమావేశంలో అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వట్లూరు వద్ద రహదారిని దిగ్బంధనం చేయాలని నిర్ణయించినట్లు రైతులు, కౌలు రైతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు తుమ్మల ధనకోటేశ్వరరావు, పల్నాటి బాలగంగాధర్, పేడ్డ చంద్రరావు, మండవల్లి రాముడు, సవలం శ్రీనివాసరావు, కొమ్మురెడ్డి కనకరాజు, మండవల్లి ప్రసాద్, పసుపులెట్టి రాంబాబు, శీలం ప్రసాద్, కె వెంకన్న పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఈ రోజు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందక
ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. వేసిన నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, నాట్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవాళ నీళ్లు తోడుకోవడం కోసం కొద్దిపాటు కోసం నీళ్ళని మోటార్లు పెట్టి తోడుకున్నా ఉన్నా సరే మోటార్లకు కూడా నీళ్లు అందరి పరిస్థితి ఏర్పడింది. మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి జూన్లోనే మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పారు. మరి కృష్ణా డెల్టాకి సమృద్ధిగా నీళ్లు వదిలని చెప్పారు. మరి ఈ ప్రాంతం చూస్తే చుక్క నీళ్లు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. అదును దాటిపోతా ఉంది, నారు ఎదిగింది, నాట్లు వేసుకోవాలి. మరి నీళ్లు లేకపోతే రైతులు ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓ పక్కన కరోనా వచ్చి గత సంవత్సరం ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి మొత్తం కాలం అంతా కూడా జంగిల్ తొలగిస్తాము, కరణాస్ తొలగిస్తాము, తూడు తొలగిస్తాము, తుక్కు తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పారు తప్ప ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభించిన పరిస్థితి కనబడట్లేదు. నీరు లేదు. ఇగో ఇది వదిలిన కానించి కాలు వదిలిన కానించి ఇదే ప్రాబ్లం. ఆకుమడక నీళ్ళు లేవు, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి. వ్యవసాయం చేయాలా మానాలా? ఇది ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం. వ్యవసాయం మానేమంటే మానేస్తాం. మాకు ఏటా ఇదే పద్ధతి, ఇదే నడక అని తెలియపరుస్తున్నాం. నీరు ఎవరు ముద్దు నిద్రపోతున్నారు ఆఫీసర్స్, పని చేసేవాళ్ళు లేడు. రోజు 4 కార్లు వేసుకొస్తాం, తిరుగుతూ వెళ్ళిపోతాం. నీళ్ళు లేవు. కృష్ణా డెల్టాకి పడవలు వేసుకొచ్చారు. ఆ పడవతో మాది ఒట్లూరు పెద్దపడి మండలం, ఏలూరు జిల్లా. మాది కాల కింద సార్ నీళ్ళందుకు ఆకుమళ్ళు. నాది 20 ఎకరాలు చచ్చిపోయింది సార్ ఆకుమళ్ళు. నేను 40 ఎకరాలు ఉడుతున్నాను. 20 ఎకరాలు ఆకుమళ్ళు చచ్చిపోయింది సార్. నన్ను అధికారులు వచ్చారు, యాళ్ళ మీద పడవలు వేసుకొచ్చారు. ఆ బేలు తొలగిచ్చారు, కాస్త లెక్క చేశారు, వెళ్ళిపోయారు. వచ్చారు మళ్ళీ 10 మంది తీసుకొచ్చారు, రాసి అన్నారు, చేయలేకపోయారు. నిన్న వచ్చారు 50 మంది వస్తున్నారు అన్నారు. ఇన్నేళ్ళు పెట్టి తోడుకుందామంటే 5 నీళ్ళు లేకుండా శాంతం కట్టేశారు. 50 మంది వస్తున్నారు, అసలు అడవుడు చేసి ఎన్ని చేశారు. ఇక అంతే. ఇవాళ మా మొహం చూసిన అది లేదు సార్. ఇది మా పరిస్థితి. లేదు నీళ్ళు సాగు రావంటే ఇంతవరకు మేము కూడా వ్యవసాయం మానేసి ఇక 10,000 ఖర్చు పోతే నష్టపోయాం. తల 2 లక్షలు, తల 3 లక్షలు మానేసి 6 వాళ్ళు వెళ్ళిపోతాం సార్. ఇక అంత మించి చేసేది ఏమి లేదు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. పంచామృతాలతో పాటు విభూతితో అభిషేకాది క్రతువులు శాస్త్రోక్తంగా జరిపారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ దేవతామూర్తుల పూజాది కైంకర్యాలలో పాల్గొనే భక్తులు ఆలయంలో గాని కమిటీని గాని సంప్రదించాలని ఆలయ కమిటీ చైర్మన్ చిన్ని వాసుస్వామి కోరారు. వేగేసిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ వేగేసిన ఆనందరాజు మృతి చెందడంతో ఆయన జ్ఞాపకార్థం జంగారెడ్డిగూడెం అప్లాంట్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల అన్నదానం ఏర్పాటు చేశారు. తొలుత శేషాద్రి నగర్ లో ఆయన విరాళంగా అందజేసిన తాగునీటి శుద్ధి ప్లాంటేషన్ వద్ద ఆనందరాజు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి నందు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ నందు రోగులకు అన్నదానం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదానం చేయించారు. వేగేసిన ఆనందరాజుతో ఉన్న బంధం గురించి యూకేఎస్ఎస్ అధ్యక్షులు పెరిమెత్స రంగరాజు వివరించారు. పేద క్షత్రియ విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి వితరణ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, ఆర్థిక కార్యదర్శి గొట్టుముక్కల భాస్కర్ రాజు, గౌరవ అధ్యక్షులు గోరట్ల విజయరామరాజు, పేరిచర్ల జగపతిరాజు, మంతెన సోమరాజు, దండు ధనరాజు, మంతెన రామచంద్రరాజు, సత్యనారాయణరాజు, మురళీ వర్మ, కాసురాజు, ఎంఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల ప్రకారం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జంగారెడ్డిగూడెం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు నుండి ర్యాలీ నిర్వహించారు. కోర్టులో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కక్షిదారులు మీడియేషన్ ద్వారా రాజీ పడితే తమ విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని, కేసుల రాజీకి ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి న్యాయవాదులు నియమించడం జరిగిందని, వారి సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ సిహెచ్ కిషోర్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి ర్యాలీలో పాల్గొని కక్షిదారులకు మీడియేషన్ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యక్షులు మోడేపల్లి నాగులు, మీడియేషన్ ట్రైనింగ్ న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, మాదేపల్లి క్రాంతి కుమార్, డిఆర్వి కృష్ణ, ఇతర న్యాయవాదులు ఏవివి భువనేశ్వరి, బి లతాకుమారి, ప్రతాప్, శ్రీనివాసరావు, మాండ్రు మోహన్ రావు, మాండ్రు వరప్రసాదరావు, రాజీవ్ కుమారి, బల్లె సాయి కుమారి, బిందు, గణ, గాయత్రిలతో పాటు అడ్వకేట్ గుమస్తాలు, పిఎల్వీలు పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. జీరో పవర్టీ P4 కార్యక్రమం గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. P4 విధానం కారణంగా ప్రజలకు ఏ అవసరమో వాటిని తీర్చగలిగి వారిని ఆర్థిక స్తోమత కలిగిన వారిగా తీర్చిదిద్దగలడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి మనోహర్ కోరారు. ఆర్థిక అసమానతలను తొలగించగలిగితే సంపదతో పాటు వృద్ధి జరుగుతుందనే ఆశయంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఇన్స్పిరేషన్ గా మారాలి. ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం, ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక నమ్మకం కల్పిస్తున్నాం. కేవలం కొంతమందే ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతాం అనే భావన ఉన్న యువతకు, సమాజంలో ఉన్న ఎంతో మంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రియలిస్టులుగా, బిజినెస్లో, ట్రేడ్లో, వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఏలూరు జిల్లాలో 95,000 కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా గుర్తించాం. ఇప్పటి వరకు దాదాపు 2,70,000 మంది సభ్యులతోటి వీళ్ళకి ఇప్పటి వరకు 5,189 బంగారు కుటుంబాలని మార్గదర్శకులు ఆల్రెడీ ముందుకొచ్చి నిలబడడం, వాళ్ళకి అండగా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమీక్షించినప్పుడు, ఆయన కూడా ప్రారంభించినప్పుడు పదే చెప్పుకుంటూ వచ్చారు. మన సమాజానికి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలనే భావన ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీ అందరం కూడా ప్రభుత్వం నుంచి అధికారులు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఒక నమ్మకంతో డబ్బు ఇస్తున్నారో ఆ డబ్బుని ఎక్కడ కూడా వృధా కాకుండా, పొరపాటు కాకుండా వాళ్ళు ఎంపిక చేసిన కార్యక్రమాన్ని చేసి చూపించే విధంగా మేము పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం వచ్చిందా అనే భావన కల్పించే దిశగా సముద్ర మధ్య భాగంలో ఏర్పడిన గొయ్యి లాంటి దృశ్యం శాస్త్రవేత్తల మేధస్సున పదును పెడుతోంది. ఏదో విక్టరీ వెంకటేష్ నటించిన దేవిపుత్రుడు చిత్రం దృశ్యాన్ని తలపించినట్లుగా సముద్ర గర్భంలో గొయ్యి ఏర్పడి నీరు పైకి ఎగసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సముద్ర గర్భంలో ఏం జరుగుతోంది, నీరు మరిగిపోతున్నట్లుగా కనిపిస్తోందా అనే భావన కలుగుతోంది. అక్కడ నీటి ఉపరితలంపై విస్మయకరమైన గోతులు ఏర్పడ్డాయి. ఈ దృశ్యం నిజంగా భయపెట్టేలా ఉంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఏదో భారీ భౌగోళిక లేదా పర్యావరణ ప్రకంపనకు సంకేతంగా ఉండవచ్చని భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు దీన్ని సముద్రపు అడుగుల జ్వాలాముఖి చలనం లేదా భూమి పలకల కదలికల ప్రభావంగా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు అసలైన కారణం స్పష్టంగా తెలియకపోవడం ఎక్కడైనా పెద్ద భూకంపం లేదా సునామీకి సంకేతమా అనే ఆందోళన కలుగుతోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. బొట్టాయిగూడెంలో ఉన్న ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో కళాశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఎంఆర్ఓకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ గత 50 ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదువుతున్న సుమారు 170 మంది విద్యార్థులకు సరిపోవడం లేదని అన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి సరైన లైటింగ్, ఫ్యాన్లు లేవని తెలిపారు. పడుకోవడానికి, భోజనాలు చేయడానికి కూడా గదులు, బెడ్స్, డైనింగ్ హాల్ లేవని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు బన్నె వినోద్ మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహం శిథిలావస్థలో చేరుకుని వర్షాలకు స్లాబులు ఊడిపోవడం, కురవడం జరుగుతుందని అన్నారు. దీని వలన విద్యార్థులు భయాందోళనకు గురై బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కె డానియల్, పి అభిలాష్, ఎస్ భార్గవ్, ఏ వరుణ్, కె ప్రవీణ్, ఎస్ అనిల్, జి లచ్చిరెడ్డి, డి పవన్, పి కార్తిక్, డి ఆదిత్య, కె రామ్ చరణ్, జి తేజస్, ఎస్ రామ్ చరణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి కళాశాల, బాయ్స్ కళాశాల హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో అనేక దఫాలుగా ఈ హాస్టల్ శిథిలావస్థలో ఉంది. దీనికి పక్కా భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అనేక సార్లు ఐటీడీ అధికారులకు రిప్రజెంటేషన్లు చేయడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ గారు కూడా రిప్రజెంటేషన్లు చేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాల ఫలితంగా సుమారుగా 2 కోట్ల పైనే హాస్టల్కే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పేసి మరి వార్తలు ఐటీడీ అధికారులు రాయించుకున్నారు. కానీ ఈ రోజుకి కూడా కనీసం హాస్టల్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు దగ్గరగా 150 నుంచి 170 మంది విద్యార్థులు హాస్టల్లో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ హాస్టల్ భవనం ఏర్పాటయ్యి 50 సంవత్సరాల పైన దాటిపోయింది.
ఈ హాస్టల్ ఎప్పుడు కూలిపోద్దో తెలీదు. వర్షాకాలం వస్తే విద్యార్థులందరూ కూడా బిక్కుమంటూ ఆ వర్షంలో తడుస్తూ మరి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో కనపడతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఇదే విషయాన్ని. గతంలో అనేక సార్లు జనసేన ఎవరైతే ఉన్నారో సిరి బాలరాజు గారు, జనసేన ఎమ్మెల్యే గారు, ఆయన దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. వారు కూడా స్పందించి మేము కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం మేము కృషి చేస్తామని చెప్పారు. అంతే, ఆయన కన్నా ముందు పనిచేస్తున్నటువంటి బాలరాజు గారు కానీ, తర్వాత ముడి శ్రీనివాస్ గారు కానీ, వారికి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాం. అయినా ఇప్పటికీ కూడా ఈ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందరపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులతో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాలని, బొట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు వెంటనే నిర్మించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ, బొట్టాయిగూడెంలో శివాలయం వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ₹1,00,00,000తో నూతన భవనాలు ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి భవన నిర్మాణ పనులు పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోయి ఉందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి కావడం లేదని, నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయని విమర్శించారు. ఈ కళాశాలకు కేవలం 6 గదులతో మాత్రమే
నిర్మాణ పనులు ప్రారంభించారని, ఇది ఏమాత్రం విద్యార్థుల తరగతి గదులకు సరిపోవడం లేదని అన్నారు. జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యి 3 నెలలు పూర్తయినా నేటికి రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం వలన విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్, తెల్లం మంగ, కోడెం స్వప్న, వనుము లక్ష్మి, వంక చంద్రశేఖర్, రామ్ చరణ్ తేజ్, మడి శివకృష్ణ, తమ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం పాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి కూడా అంటే ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పి సూచనప్రాయంగా చెప్తామని తప్ప ఎక్కడా కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కొనసాగట్లేదు. మరోవైపు కేఎల్ లాంటి లేదంటే రాజస్థాన్ లాంటి లేకపోతే రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ రోజు ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థుల్ని ఇంజనీరింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ లాక్కుపోతా ఉన్నా గానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తాత్కారం చేస్తామని అడుగుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొచ్చిందో దానివల్ల అనేక మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో డ్రాప్ అవుట్స్ పెరిగాయి. కానీ డబుల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు. అయితే ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కి అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కి ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ వల్ల ఈ రోజు డ్యూయల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తారా లేకపోతే సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తారా అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్ప్లస్ పేరుతో ఇతర డిగ్రీ కాలేజీలకి ఈ రోజు తరలించిన పరిస్థితి కొనసాగుతూ ఉంటే చాలా కాలేజీల్లో ఈ రోజు లెక్చరర్ లేక విద్యార్థులు కాలేజీకి వచ్చి క్లాసుల్లో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను. అట్లాగే మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి డిగ్రీ కాలేజీల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSC ఆధ్వర్యంలో పుట్టాయిగూడెంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళనకు సంబంధించి కనీసం డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీ నిర్మాణాన్ని ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వారు వ్యవహరించారు. ఈరోజు ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి పుట్టాయిగూడెం మండల కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చాలా అవసరం కోసమే కాబట్టి ఇక్కడ విద్యార్థులకి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క తీరు కనపడతా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి, జిలుగుమిల్లి, దర్భగూడెం, అప్పలరాజుగూడెం, వేగవరం మసీదు పెద్దలతో జంగారెడ్డిగూడెం జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. విద్య విషయంలో ముస్లింలు అందరికంటే వెనుకబడి ఉన్నారని, విద్య లేకపోవడం వలన ముస్లిం సమాజం రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా పురోగతి సాధించలేకపోతుందని, అదేవిధంగా ధార్మిక విషయాల్లో కూడా ముస్లింలు సరైన అవగాహన లేక వెనుకబడి ఉండటం జరుగుతుందని, ముస్లిం పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించడానికి ప్రయత్నాలు చేయాలని, దానికి జంగారెడ్డిగూడెం జేఏసీ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని జంగారెడ్డిగూడెం జేఏసీ సభ్యులు షేక్ ముస్తాఫా తెలిపారు. గ్రామాల్లో ఎక్కువగా ముస్లింల పిల్లలు మధ్యలోనే విద్య మానేస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని, 18 సంవత్సరాల లోపు బాల బాలికలతో పని చేయించడం నేరమని మొహమ్మద్ నబీ తెలియజేశారు. ఇప్పటికైనా ముస్లిం సోదరులు తమ పిల్లలను చక్కటి చదువులను చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, లేని పరిస్థితులలో ముస్లిం సమాజం ఇంకా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని షేక్ నజీర్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తాఫా, షేక్ బాజీ, షేక్ యాకూబ్, షేక్ నజీర్ బాషా, షేక్ ఆదిల్, షేక్ ముస్తాక్, మొహమ్మద్ నబీ, అబ్దుల్ షాహీన్, అస్మత్ అలీ, అస్మల్ బెగ్, ఎస్ఎస్ ఇస్మాయిల్, మీరావలి, మస్తాన్, ఇస్మాయిల్, మొహిద్దీన్, కాసిం, షఫీ, రషీద్, ఫాజిల్, పీరు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయించడం అభినందనీయమని ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుల్లపూడి శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటన విడుదల చేశారు. శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు కేటాయించిన CRDA నందు 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మార్చి 2026లోగా స్మృతివనం ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ కు మంత్రి నారాయణ సూచించినట్లు ఆమె తెలిపారు. ఆయన చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండి రాకేష్ స్వీకరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తపరుస్తూ ముఖ్యంగా
మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామ శివారు సుబ్బులకుంట చెరువులో ట్రాక్టర్లపై మట్టిని తరలిస్తున్నారు. భారీ ప్రొక్లైన్లతో ట్రాక్టర్స్ పై మట్టిని ఎగుమతి చేస్తున్నారు. భారీ స్థాయిలో ట్రాక్టర్స్ ను ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా మట్టిని తరలించడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే చెరువులో మట్టి తోలకాలు భారీగా చేపట్టడంపై అనుమతులు ఇచ్చారా లేక ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు తోరుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అనుమతులు ఇచ్చి ఉంటే నిబంధనలకు అనుగుణంగా తోలకాలు చేస్తున్నారా, అంతకు మించి క్యూబిక్ మీటర్స్ తోలకాలు చేస్తున్నారా అనేది ఆ చెరువుకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులకే తెలియాలని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారం, అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, నాయకులు కుమార్ నాయుడు పాల్గొన్నారు. విజయవాడలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గవర్నర్ పేటలో అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. హత్యల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీమ్ తో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరు యువకులను ఓ రౌడీ షీటర్ కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బుట్టాయిగూడెంలో ఆందోళన చేపట్టిన పీడీఎస్యు, పాల్గొన్న విద్యార్థులు. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పెండింగ్ లో ఉన్న కేసులను మీడియేషన్ పై రాజీ చేసుకోవచ్చని అవగాహన ర్యాలీ చేసిన జంగారెడ్డిగూడెం న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం కట్టుపదలవారిగూడెంలో జోరుగా సాగిన సుపరిపాలనలో తొలి అడుగు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. సముద్ర గర్భంలో అగంతం ఎగసి పడుతున్న నీరు ప్రకృతిలో ఏదైనా జరగడానికి సంకేతమా అని భావిస్తున్న శాస్త్రవేత్తలు. వార్తలు సమాప్తం. నమస్కారం.